అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. మన ఆత్మీయ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలో ఉన్నామండి. ఈరోజు మామూలుగా అయితే మనకు సంక్రాంతి ఇంకా వారం రోజులు ఉందండి. వారం రోజులు ఉంది కానీ గ్రామాలన్నింటిలోనూ కూడా సంక్రాంతి పండగ వాతావరణం అయితే నెలకొంది. గ్రామాలన్నీ కూడా కలకలలాడుతూ ఉన్నాయి. మన భవ్యభారతి విద్యానికేతన్ ఆచంటలో ఉన్న భవ్యభారతి విద్యానికేతన్లో చిన్నారులందరూ కూడా సంక్రాంతి ఉత్సవాలు అయితే నిర్వహించుకుంటున్నారు. వాళ్ళతో కలిసి మనం కూడా ఎలా చేసుకుంటున్నారో మనం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొందాం. ఇది ఒక మినీ బ్లాగ్ కింద చేస్తున్నామండి మీ అందరి కోసం. లోపలికి వెళ్ళి ఈ సందడి వాతావరణంలో మనం కూడా పాల్గొందామండి. రండి. చిన్నారులందరూ కూడా చూడండి ఉదయం నుంచి కూడా అందమైన ముగ్గులు అయితే వేశారు. లోపల చూడండి ఒకసారి. చిన్నారులందరూ కూడా సాంప్రదాయమైన దుస్తులతో చాలా అందంగా ఉన్నారండి. మనం కూడా ఈ పండుగ వాతావరణం కూడా చక్కగా ముగ్గులు అయితే వేస్తున్నారండి. వీళ్ళని అడిగి అసలు ముగ్గు ఎందుకు వేసుకోవాలన్నది వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చిన్నారులు అయితే చక్కగా అందమైన ముగ్గు అయితే వేశారండి. ముగ్గు ఎవరు వేశారు? నువ్వా? నీకు ఎప్పుడు నేర్చుకున్నావు? ఎక్కడ నేర్చుకున్నావు? టీచర్ దగ్గర నేర్చుకున్నా. ముగ్గు చాలా బాగా వేసావు. అసలు ముగ్గులు ఎందుకు వేస్తారు? ముగ్గు విశిష్టత. సంక్రాంతి పండుగ నెల ముందు రోజు నుంచి ముగ్గులు వేస్తారు. డైలీ రోజు వేసుకుంటాం కదా ఇంటి దగ్గర. కానీ ఈ ముగ్గుకి ప్రత్యేకత ఏంటి? సంక్రాంతి పండుగ గురించి వేసుకుంటాం. ఓకే. గ్రామస్తులందరికీ సుపరిచితులు మేడం గారు హేమలత టీచర్ గారు ఇక్కడ ఉన్నారండి. మేడం గారిని అడిగి కూడా ఆవిడ చిన్నతనంలో సంక్రాంతి పండుగలు నిర్వహించుకున్నారు తెలుసుకుందాం. నమస్తే మేడం గారు. సంక్రాంతి పండుగ మీ చిన్నతనంలో ఎలా నిర్వహించుకున్నారు మేడం? మీకు బాగా గుర్తున్న సంక్రాంతి పండుగ? నాకు చాలా బాగా గుర్తున్న సంక్రాంతి పండుగ అంటే అప్పట్లో అందరూ కలిసి నిర్వహించుకునేవాళ్ళు. ఊళ్ళో ఉన్నవాళ్ళు అందరూ కలిసి నిర్వహించుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే నిర్వహిస్తున్నారు. అట్లా కాకుండా అందరూ ముఖమ్మడిగా ముగ్గులు వేయడంలో గాని పిండి వంటలు చేయడంలో కూడా పక్క వాళ్ళ సహకారం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా అదంతా మారిపోయింది. పక్క వాళ్ళు వచ్చి సహాయం చేయడాలు అవన్నీ తగ్గిపోయాయి. కలిసి ఉండడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. మా చిన్నతనంలో మేము ఏమి ఉంటున్నా పక్క వాళ్ళు వచ్చి మాకు హెల్ప్ చేసేవాళ్ళు. ఏ కార్యక్రమం అయినా సరే ఆ సహకారం తగ్గిపోయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా బాగా చక్కగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఉన్నది. మిషనరీస్ వచ్చాయి కదా మేడం, ఇంకొక మనిషితో అవసరం తగ్గిపోయింది. అప్పట్లో ఏంటంటే మన రోటితో వేసి బియ్యము అవన్నీ అరిసెలు ఉండాలంటే 3-4 రోజుల నుంచి కూడా పని ఉండేది. నలుగురు కలిసి చేసుకునే వాళ్ళు. అదొక సందడిగా ఉండేది. కలిసి చేయడంలో ఒక రకమైన అనుభూతి ఉండేది. అది ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా పర్వాలేదు. ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు అప్పటిది ఇప్పుడు ఈ భవ్యభారతి స్కూల్లో చిన్నారులు అందరి చేత కూడా సంక్రాంతి సంబరాలు అనేవి చాలా ఆనందంగా ఉందమ్మా. నేను రాగానే అసలు షాక్ అయ్యాను. ఇవన్నీ చూస్తే చాలా బాగా తయారు చేశారు. చక్కగా పిల్లలకు బాగా చెప్పిస్తున్నారు. ఇవన్నీ కూడా పిల్లల్లో ఏంటంటే చదువే కాదు, వికాసం వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళలో కూడా సంస్కృతిని తెలియచేయడానికి మాస్టరు తాతారావు గారు చాలా కృషి చేస్తున్నారని అనుకోవాలి. ఇది చాలా నమస్తే అండి. ఆత్మీయ గోదావరి ఛానల్ ప్రేక్షకులందరికీ ముందుగా భవ్యభారతి స్కూల్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు మనం ఈ ముగ్గుల వల్ల ఉన్న విశిష్టతని తెలుసుకుందాం. ఏ విషయాన్నైనా మన సాంప్రదాయం, ఆరోగ్యం, ఆనందం రెండు కలిపి చెప్తుందండి. ముగ్గులు లక్ష్మీప్రదం. ఈ ధనుర్మాసం నెల్లాళ్ళు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుని అందులో రంగవల్లుల మీద రంగులు దిద్దుకుని చాలా అందంగా ముస్తాబు చేసుకుంటాం ఇళ్ళని. అయితే ఈ చలికాలం మొదలైన తర్వాత చాలా రకాలైన క్రిములు ఇళ్లలోకి చేరతాయి. అందుకుని వాటిని నిరోధించడానికి గాను మనం ఈ రంగవల్లుల్ని వేస్తూ ఉంటాం. ఈ రంగవల్లులు వేయడంలో కూడా వరిపిండి కలిపి మనం అందమైన ముగ్గులు దిద్దడం వల్ల బయట నుంచి ఎటువంటి క్రిములు ఇళ్లలోకి చేరవు. ఆవు పేడతో కల్లాపు జల్లి అందమైన రంగు వల్లులు పెట్టడం వల్ల ముందు ఆరోగ్యం, అలాగే సూక్ష్మజీవులకి మనం ఆహారాన్ని అందించినట్టు అవుతుంది. తర్వాత లక్ష్మీదేవిని ఆహ్వానించడం గురించి మన సాంప్రదాయంలో రంగవల్లులకి చాలా పెద్దపీట వేశారు మన పూర్వీకులు. ఇవి అందంగా తీర్చిదిద్దడం ఒక వంతు, అలాగే ఆడవాళ్ళకి ఆరోగ్యం కూడా ఈ ముగ్గులు వేయడం వల్ల కలుగుతుందని పెద్దలు చెప్తారు.
అందువల్ల ఈ రంగవల్లుల్ని ఈ ధనుర్మాసం నెలలు చాలా అందంగా వేసి లక్ష్మీదేవిని ఆహ్వానించడం పాటు మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుంటున్నాం. ఇదండి మన ముగ్గుల విశిష్టత. మన పూర్వీకులందరూ మనకి ప్రసాదించిన సంపద. దీంట్లో ఆరోగ్యము ఆనందము కలగలిపి ప్రజలకి అందించడమే సనాతన హిందూ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా చక్కగా వివరించారు మేడం గారు, పిల్లలందరికీ కూడా అర్థమయ్యే విధంగా. అర్థమైందమ్మా మీ అందరికి? భద్రుడు సాంబశివుడు శంకరుడు కలిగి అయ్యగారి పేరు, అమ్మగారి పేరు, నాన్నగారి పేరు, అత్తగారి పేరు, మామగారి పేరు, పుట్టింటి బలగం, అత్తింటి బలగం, జయం కలిగి స్వామి, ఓం నమ శివాయ. పర్వతాల మల్లన్న కలిగి బిజవాడ దుర్గమ్మ, పట్టిసీమ జీరన్న, సింహాద్రి అప్పన్న, బొమ్మూరు దోసమ్మ. సంక్రాంతి రోజుల్లో శుభోజయం కలగల గంగమ్మ దేవరలకు వీరభద్రుడు పెద్దల పేర్లు గట్ట బోడిస్తారు స్వామి. పర్వతాల మల్లన్న కలిగి ఓం నమ శివాయ. వీరభద్రుడు సాంబశివుడు శంకరుడు కలిగి ఓం నమ అంటే శివాయ. మేము చాలా ఈవెంట్స్ అది చూసాము. అంటే పిల్లలకి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తారు, కానీ ఇంత అలా ట్రెడిషనల్ గా మొత్తం ప్రతి ఈవెంట్ ని కూడా పిల్లలకి అర్థమయ్యే విధంగా కళ్ళకు కట్టినట్లు చూపించడం అన్నది ఈ స్కూల్ భవ్యభారతి విద్యానికేతన్ వారి సొంతం అండి. ఈ ఈవెంట్ ని ఇలా నిర్వహించడానికి దీని ఆవశ్యకత అన్ని కూడా మాకు వివరించండి. గొబ్బెమ్మలు ఎందుకు నిర్వహించుకుంటారు? ఏజ్ పిల్లల వాళ్ళు పెట్టుకోవచ్చు. గొబ్బెమ్మల్ని లక్ష్మీ ప్రతిరూపంగా మనం పూజిస్తామండి. 8 చిన్నప్పటి నుంచి కూడా 3వ ఏడు దాటిన పిల్లల నుంచి 12వ ఏటు వరకు ఆడపిల్లలు గొబ్బి పూజ చేసుకోవచ్చు. భోగి రోజున గోదా కళ్యాణం చేసి గొబ్బెమ్మలు పూజ చేసుకుంటారండి. ఆడపిల్లలందరూ గొబ్బెమ్మలకి పూజ చేసి దాని చుట్టూ పాటలు పాటు తిరగడం మన సాంప్రదాయంలో ఒకటి. లక్ష్మీప్రదం అనే గొబ్బెమ్మను లక్ష్మీ స్వరూపంగానే భావిస్తారు. అందుకనే ఈ నెల్లాళ్ళు గొబ్బి పూజ చేసి అమ్మవారి ప్రీతికరంగా నైవేద్యాలు పెడతారు. కార్యక్రమం అయితే మనం ఆత్మీయ గోదావరిలో చూద్దామండి. పంతులు గారు కూడా ఉన్నారు, సాయి గారు కూడా ఉన్నారండి. ఆయనచే మంత్రాలతో మనకి పూజా కార్యక్రమం అయితే ప్రారంభం అవుతుంది. మనం కూడా భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచల ఉత్తరప్రదేశే కృష్ణా గోదావర్యో మధ్యదేశే భాగవతాచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ఓం శ్రీ క్రోజనామ సంవత్సరే ఉత్తరాయణే శరదృతౌ పుష్యమాసే శుక్లపక్షే నవమ్యాం వాసరః ఓం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభదీప. చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మమ ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. మధ్యలో నీటిలో మంచి అన్నారుగా తదంగా కలసారాధనం కరిష్యే. పంచపాత్ర తీసుకుని ఎడం చేతిలోకి తీసుకుని కుడి చేయమవుతాయి. అలాగే అలా పాత్ర తీసుకుని ఆర్పేసి అంతే. వినకు ఓం మనస్వచ్చుర్భవేదివ్యే నానాగంధై సంయుత ఆగ్రే సర్వదేవానాం ధూపో యం ప్రతిభుజ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి ధూపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వినాయకుడు
అలా పక్కన పెట్టేసి ఎవరికి అలా ఇచ్చేసారు, పక్కన పెట్టేస్తారు. దానికి ఇచ్చేసారు. ఇప్పుడు ఆ దీపాన్ని వినాయకుడు చూపించాలి. అక్కడి నుంచి ఉద్ది చేతితో ఇలా చూపించాలి. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపగ్నం నిరుతిమ్మమాప సోగుస్యమై హమావహ జీవనంచ దిశో దిశ. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తీసుకో అక్కడ పెట్టేసి పల్లెల్లో పెట్టేసి పల్లెల్లో పెట్టి ఆ నీళ్ళు ఆ పళ్ళు మీద జిమ్మాలి. బెల్లం ఉందండి, ఆ బెల్లం తీసుకోండి. తమలపాకులో బెల్లం మొక్క పెట్టేసి అక్కడ పెట్టి ఆ నీళ్ళు జిమ్మాలి పళ్ళు మీద బెల్లం మొక్క మీద. ఓం భూర్భువస్వః ఓం తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః అలా ఒకరికి గంట వాయించండి. ఓం సమ్రాజంచ విరాజంచాహ అభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యై ముఖేతయా మాసగం సృజామసి. సంతశ్రీరస్తు సమస్త మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. గోవింద గోవింద హర హర మహాదేవ శంభో శంకర. అక్కడ పెట్టేసి నీరు చొక్కు విడిచిపెట్టి ఒకసారి వాళ్ళందరికీ చూపించాలగా. వాళ్ళందరికీ అక్కడి నుంచి కింద పెట్టేసి పుష్పం చూసి నమస్కారం చేసుకోవాలి. ఓం సుముఖస్యేకదంతస్యో కపిలో గజగర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధ్వమకేతుర్గణాయుక్తో పాలచంద్రో గజాననః వక్రతుండః. భవ్య భారతి విద్యానికేతన్ కరెస్పాండెంట్ వైష్ణవి గారు ఉన్నారండి. ఆవిడని అడిగి ఈ కార్యక్రమం ఇంత బాగా నిర్వహించడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం. వైష్ణవి గారి గురించి, మన వైష్ణవి గారు ఐఐటి ఖరగ్పూర్ లో పిహెచ్డి చేసినందుకు గాను రీసెంట్ గానే డాక్టరేట్ అయితే అందుకున్నారండి. కంగ్రాచులేషన్స్ వైష్ణవి గారు. ఆత్మీయ గోదావరి తరఫున. ప్రస్తుతం మన ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది. మన పిల్లలు కూడా మన కల్చర్స్ ఇవన్నీ మర్చిపోతున్నారు. అండ్ ప్రస్తుతం ఆడుకోవడానికి కూడా సమయం లేని టైం ఇప్పుడు. అలాంటిది మన కల్చర్స్ మళ్ళీ మనం తిరిగి తీసుకురావాలి, మన పిల్లలకి అలవాటు చేయాలని ఆ ఉద్దేశంతో మన ట్రెడిషన్స్ అలవాటు అవ్వాలని ఈ సంబరాలు అనేది నిర్వహిస్తున్నామండి. ఇదే మొదటి సంవత్సరం వైష్ణవి గారు? అంటే లేదండి, ప్రతి సంవత్సరం ఫస్ట్ నుంచి జరుగుతూనే ఉంటాయి ఈ స్కూల్లో సంబరాలు. ఇదేనే కాదు, ప్రతి పండుగ జరుగుతుంటది స్కూల్లో. అన్ని ట్రెడిషన్స్, అన్ని రకాల పండుగలు, దానికి ఎలా చేయాలి ఏంటి అన్ని ఇక్కడ మన స్కూల్లో చెప్తాము. దానివల్ల పిల్లలు అలవాటు చేసుకుని రేపు వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు అన్న ఒక ఉద్దేశంతో అన్ని పండుగలు అనేది నిర్వహిస్తూ ఉంటాం స్కూల్లో. వైష్ణవి గారు, మామూలుగా అయితే సంక్రాంతి అంటే తెలుగువారి పండగ కదా అండి. మీరు కేరళ, ఖరగ్పూర్ ఇలా అనేక రాష్ట్రాలు తిరిగి వచ్చారు, స్టేట్స్ అయితే. అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? నేను ఉన్న ప్లేస్ కేరళ, వెస్ట్ బెంగాల్ అయితే సంక్రాంతి ఏమి ఉండదండి. నేను పిహెచ్డిలో ఉన్నప్పుడు జరుపుకుని ఆల్మోస్ట్ ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాక మళ్ళీ జరుపుకోవడం స్టార్ట్ చేశాను. మీ అమ్మగారు వాళ్ళది కృష్ణా జిల్లా కదా అండి? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా కదా, మరి అక్కడికి ఇక్కడికి మన గుంటూరు జిల్లాకి గోదావరి జిల్లాకి సంక్రాంతి సంబరాలు చాలా తేడా ఉందండి. గోదావరి జిల్లాకి చాలా తేడా ఉందండి. నేను చిన్నప్పటి నుంచి సంక్రాంతి మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో మా నాన్నమ్మ వాళ్ళు చేసుకునేదాన్ని. అక్కడ మాకేంటంటే సంక్రాంతి అంటే మాకు ముందు గుర్తొచ్చేది పిండి వంటలు. అందరం కలిసి కూర్చొని పిండి వంటలు, మళ్ళీ అందరూ కోళ్ళ పందాలు ఇవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూస్తుంటే అవి కూడా తగ్గిపోయినాయి గుంటూరు జిల్లాలో. ఇంకా గోదావరి జిల్లాలో ఇంకా ఉన్నాయి అంటే గర్వించాలి మనం. గుర్తున్న సంక్రాంతి చెప్పండి వైష్ణవి గారు. అంటే ఒక మెమరీ ఉంటుంది కదా మన ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా, సంక్రాంతితో బాగా గుర్తున్న మెమరీ ఏదన్నా?
బాగా గుర్తున్నదంటే అన్ని ఇయర్స్ బాగానే గుర్తున్నాయి. నేను జరుపుకొని ఇయర్ కాకుండా మిగతా అన్ని సంవత్సరాలు బాగానే గుర్తున్నాయి. అందరం మేము మాది ఆ, మాది ఒక ఉమ్మడి కుటుంబం అండి. మా ఊర్లో మా బాబాయిలు వీళ్ళందరూ వచ్చి వాళ్ళే పిండి అంతా దంచి అవన్నీ చేసేవారు. అవన్నీ నాకు బాగా గుర్తు చిన్నప్పుడు. అవి ఇప్పటికీ మాకు గుర్తున్నాయి. అలానే మన పిల్లలకి మన స్కూల్లో జరుపుకునే ఈ ట్రెడిషన్స్ ఇవన్నీ వాళ్ళకి ఇలానే గుర్తుంటాయి అన్న నమ్మకంతో కొంచెం ఇలాంటి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహిస్తూ ఉంటాం. ఇలాంటి కార్యక్రమాలు మీరు మరెన్నో నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎందుకంటే విద్యార్థి దశ నుంచే పిల్లలందరికీ కూడా మన ట్రెడిషన్, మన సనాతన ధర్మం అలవాటు అయితే కనుక మంచి మార్గం వైపు పిల్లలందరూ అడుగులు వేస్తూ ఉంటారు. నిజంగా ఆత్మీయ గోదావరి తరఫు నుంచి ధన్యవాదములు. థ్యాంక్ యూ అండి. ఆత్మీయ గోదావరికి చాలా ధన్యవాదాలు. ఇలా వచ్చి మా స్కూల్లో ఉన్న ప్రోగ్రామ్ మొత్తం కవర్ చేస్తున్నందుకు. మేడం, విద్యానికేతన్ స్కూల్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్ని మీరందరూ ఆనందంగా వీక్షిస్తారని కోరుకుంటూ ఆత్మీయ గోదావరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మా వీడియోలని తప్పకుండా వీక్షించి మీ అమూల్యమైన కామెంట్లను మాకు తెలియజేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ అమ్మ. చూసారు కదా అండి, భవ్య భారతి విద్యానికేతన్ చిన్నారులచే నిర్వహించబడిన సంక్రాంతి సంబరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఇలాంటి మంచి మంచి వీడియోలని ఎంకరేజ్ చేయాలంటే కనుక ఆత్మీయ గోదావరి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీ వరకు చేస్తాయి. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.